నీ దేవుడు నష్టం ఏముంది? నీ దేవుడు నష్టన ఏముంది? చెప్పరేంటమ్మా? నీ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం బంగారం పెట్టుకున్నాడో? నీ దేవుడికి బంగారం లేదా? పెట్టుకోలేడా? నీ దేవుడు వస్త్రాలు మాత్రమే కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. నీ దేవుడు నువ్వు పాలవు, వాళ్ళ దేవుడిని వాళ్ళు పాలవుతున్నారు. వాళ్ళ దేవుడిని వాళ్ళు పాలవుతున్నారండి. నీ దేవుడు నువ్వు పాలవు. వాళ్ళ దేవుడు ఏం చేశాడో అది చేస్తారు వాళ్ళు. నీ దేవుడు ఏం చేశాడో నువ్వు అది చెయ్యి. నీ దేవుడు పరిశుద్ధుడని కదా నీకు తెలుసు, నీతిమంతుడని కదా తెలుసు, క్షమిస్తాడని కదా నీకు తెలుసు, ప్రేమిస్తాడని కదా నీకు తెలుసు. అది చెయ్యి, ఆయన ఇష్టం చెయ్యి. నీ ఇష్టం చేసావు. తినాలనుకుంటే తిన్నావు, త్రాగాలనుకుంటే త్రాగావు, వ్యభిచరించాలనుకుంటే వ్యభిచరించావు. ఎవడైనా పెద్దలు అడిగినా, అన్నదమ్ములు అడిగినా, ఇంట్లో వారు అడిగినా, చివరికి సేవకులు అడిగినా నువ్వెవరో చెప్పడానికే మా ఇష్టం అన్నావు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కాలుతున్నావు. నీ బ్రతుకు దినముల నీవు నీ ఇష్టానుసారంగా బ్రతికావు, విచ్చలవిడిగా బ్రతికావు. ఎవరు చూడట్లేదనుకొని చేస్తున్నావు. అందుకనే నువ్వు కష్టం అనుభవిస్తున్నావు. యుగ యుగాలు అనుభవించాలి. మరి లాజరు సంగతి ఏమిటి? అతడు సువార్త కొరకు కష్టం అనుభవించాడు, దేవుని కొరకు కష్టం అనుభవించాడు, నీతి కొరకు కష్టం అనిపించాడు, పరిశుద్ధత కొరకు కష్టం అనుభవించాడు. అందుకనే అతడు పరదేశంలో ఉన్నాడు. చెప్పరేంటమ్మా? స్తోత్రం చెప్పగలరా? నీతి తప్పితే తాత్కాలికమైన కష్టాలు పోతాయండి ఈ లోకంలో. నీకొచ్చిన జీతంతోనే నువ్వు తృప్తి పడినడు ఎంత కష్టమో తెలుసా? అంత జీతం వచ్చినా నీకు చాలీచాలని సంపాదన అయిపోయింది. కానీ లంచం తీసుకుంటే చాలా విచ్చలవిడిగా ఉంటుంది, చాలా సమృద్ధిగా ఉంటుంది. మార్గం తప్పితే, నీతి తప్పితే డబ్బు చాలా తేలిగ్గా సంపాదించుకోగలవు. కానీ నీతి కొరకు కదా నువ్వు బ్రతుకుతావు, యథార్థత కొరకు కదా బ్రతుకుతావు. మరి ఆ ఇబ్బందులు ఎదుర్కోవాలి. నువ్వు అడ్డదారులు దొక్కట్లేదే. నువ్వు అడ్డదారి దొక్కితే, నీచమైన కార్యాలు చేస్తే ఏదైనా సంపాదిస్తావు. ఈ లోకంలో సమృద్ధిగా తింటావు, త్రాగుతావు, ఏదో చేస్తావు. నీకొచ్చిన సంపాదనలో పిల్లలను చదివించుకోవాలి, నీ ఇంటి ఖర్చులు ఉంటాయి, ఆ సొంత ఇల్లు లేకపోతే అద్దెలు కట్టుకోవాలి, మధ్య మధ్యలో హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో నీకు వచ్చిన సంపాదనతో బ్రతుకుతున్నప్పుడు నీ కష్టాలు అనుభవించవా? కష్టాలు అనుభవించకుండా ఎలా ఉంటుంది? అందుకని లాజరు పేదవాడు, చాలీచాలని సంపాదన.